మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్నారు, లేదంటే ఒక ఎలక్ట్రిక్ కార్ కొన్నారు. వెహికల్ కొన్న తర్వాత మీకు ఫస్ట్ వచ్చే ఒక ఆలోచన ఏంటంటే, ఈ బ్యాటరీ ప్యాక్ ఎంత కాలం వస్తుంది? ఎందుకంటే ఒక ఎలక్ట్రిక్ వెహికల్ లైఫ్ అనేది డిపెండ్ అయ్యేది ఆ వెహికల్ యొక్క బ్యాటరీ ప్యాక్ మీద. మన యొక్క డీటెయిల్స్ చెప్పడానికి ఆధార్ కార్డ్ ఉంది. బట్ మన వెహికల్‌లో ఉన్న బ్యాటరీ ప్యాక్ డీటెయిల్స్ చెప్పడానికి ఒక బ్యాటరీ ఆధార్ కార్డ్ ఉంటే బావుంటుంది గదా! అని ఒక థాట్ ఎప్పుడైనా వచ్చిందా? గవర్నమెంట్‌కి ఆ థాట్ వచ్చింది. అందుకనే మన భారతదేశ గవర్నమెంట్ ఎలక్ట్రిక్ వాహనాల యొక్క బ్యాటరీ ప్యాక్స్ కోసం ఒక ఆధార్ కార్డ్ సిస్టమ్‌ని తీసుకొచ్చారు. అసలు ఏంటి బ్యాటరీ ఆధార్ సిస్టమ్? దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్‌ని ఈరోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం ₹199కే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. రీసెంట్ గా భారతదేశ గవర్నమెంట్ బీ-ప్యాన్ ని అనౌన్స్ చేశారు. దీని ఫుల్ ఫామ్ బ్యాటరీ ప్యాక్ ఆధార్ సిస్టమ్. సో బ్యాటరీ ప్యాక్ ఆధార్ సిస్టమ్ ద్వారానే త్వరలోనే భారతదేశంలో ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించిన బ్యాటరీ ప్యాక్స్ అన్నిటిని కూడా గవర్నమెంట్ ట్రాక్ చేయబోతున్నాయి. దీనివల్ల మనకి చాలా మంచి విషయం ఏంటంటే, రేపు పొద్దున మన బ్యాటరీ ప్యాక్ ఏమైనా సమస్య వస్తే కంపెనీ వాళ్ళు లేదు ఇది నా బ్యాటరీ ప్యాక్ కాదు, లేకపోతే మీరు సర్వీస్ ఎగ్గొట్టారని చెప్పడానికి వీలు లేకుండా దానికి సంబంధించిన కంప్లీట్ ట్రాకింగ్ డీటెయిల్స్ అనేవి ఈ బ్యాటరీ ప్యాక్ ఆధార్ సిస్టమ్ ద్వారా లభిస్తుంది అనమాట. ఇది డైరెక్ట్ గవర్నమెంటే మానిటర్ చేసే విధంగా ఒక సరికొత్త సిస్టమ్ని తీసుకురావడం జరిగింది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, వన్స్ ఒక కస్టమర్కి ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేసిన తర్వాత ఆ బ్యాటరీ ప్యాక్ లైఫ్ అయ్యేంత వరకు కూడా కంపెనీ వాళ్ళ నుంచి ఏమైనా బ్యాటరీ ప్యాక్ ఫాల్ట్ రావడం వల్ల బ్యాటరీ ప్యాక్ పనిచేయలేదా, లేకపోతే కస్టమర్ నుంచి ఏమైనా ఫాల్ట్ వచ్చిందా, లేకపోతే సర్వీస్ చేంజ్ కోపోవడం వల్ల బ్యాటరీ ప్యాక్స్ ఏమైనా ఇష్యూ వచ్చిందా, లేకపోతే ఈ బ్యాటరీ ప్యాక్ సంబంధించి ఫైర్ ఇన్సిడెంట్ జరిగితే ఎందుకు జరిగింది, ఒకవేళ ఎస్కేప్ అవ్వడానికి కంపెనీ వాళ్ళు తప్పించుకుందాం కస్టమర్ మీద తోసే ప్రయత్నం చేస్తే కస్టమర్స్కి కస్టమర్కి సపోర్ట్ ఇచ్చే విధంగా, లేదు బ్యాటరీ ప్యాక్ సంబంధించిన లైఫ్ అయిపోయిన తర్వాత ప్రాపర్ రీసైక్లింగ్ జరిగే విధంగా, ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఒక ఫుల్ ప్లెడ్జ్డ్గా ఎండ్ టు ఎండ్ ఎకో సిస్టమ్ని బిల్డ్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక ప్లానే బ్యాటరీ ప్యాక్ ఆధార్ సిస్టమ్ అనమాట. సో దీన్ని నేను మీకు ఒక సింపుల్ డయాగ్రామ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఫస్ట్ మీకు బ్యాటరీ ప్యాక్ ఆధార్ నెంబర్, సో బీ-ప్యాన్ అనేది ఏదైతే ఉందో, సో దీంట్లో మీకు ఒక ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దాని మీద ఒక 21 క్యారెక్టర్ యునిక్ బ్యాటరీ ఐడి అయితే ఉంటుంది. సో మనకి ఆధార్ కార్డ్కి ఎలాగైతే ఒక 12 డిజిట్ యునిక్ నెంబర్ ఎలాగైతే ఉంటుందో, ఎగ్జాక్ట్గా మనకి ఈ బ్యాటరీ ప్యాక్ ఆధార్ నెంబర్కి 21 క్యారెక్టర్ యునిక్ బ్యాటరీ ఐడి అయితే ఉంటుంది అనమాట. ఈ ఐడి ద్వారానే ఎవరి బ్యాటరీ దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ ఐడి ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ బీ-ప్యాన్ అనేది మన ఎలక్ట్రిక్ వెహికల్స్ కాకుండా, లేకపోతే మన ఇంట్లో వాడే ఇన్వర్టర్ బ్యాటరీ ప్యాక్స్, పవర్ బ్యాంక్స్లో కూడా లిథియం బ్యాటరీ ప్యాక్స్ వాడతారు కదా, వాటికి కూడా ఈ బీ-ప్యాన్ ఇస్తారంటే చిన్న చిన్న వాటికి ఎవరు అనమాట, మనకి ఇన్వర్టర్ బ్యాటరీస్కి లేకపోతే మనకి పవర్ బ్యాంక్స్ వాటికి అయితే యూజ్ చేయరు బీ-ప్యాన్ అనేది. మినిమం ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే 2 వీలర్ నుంచి ఆ పైన ఉన్న కేటగిరీ వెహికల్స్ అన్నిటికీ కూడా బీ-ప్యాన్ నెంబర్ అయితే ఇస్తారన్నమాట. ఇది 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్, ఎలక్ట్రిక్ బస్సెస్ అన్నిటికీ కూడా బీ-ప్యాన్ అనేది లభిస్తుంది. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే, బ్యాటరీ యొక్క లైఫ్ సైకిల్ ని ట్రాక్ చేయడం కోసం ఒక ట్రాన్స్పరెంట్ సిస్టమ్ ని ఏర్పాటు చేయడం కోసం ఈ బీ-ప్యాన్ అనేది గవర్నమెంట్ తీసుకురావడం జరిగిందనమాట. సో ఎందుకు బీ-ప్యాన్ తీసుకురావడం కంటే, బంగారం ఏదైతే భారీ డిమాండ్ ఎలాగైతే ఉంటుందో ప్రతి సంవత్సరం దాని డిమాండ్ పెరుగుతూ వెళ్తున్నట్టుగానే రాబోయే రోజుల్లో అతిపెద్ద ఒక గోల్డ్, ఒక డైమండ్ లాగా లిథియం అండ్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ కూడా మారబోతుంది. ఎందుకంటే ఇది ఒక రెన్యూవబుల్ రీసోర్స్ కాదు, ఒక నాన్ రెన్యూవబుల్ రీసోర్స్ కాబట్టి. సో మనం వాడే కొద్దీ ఆ లిథియం అనేది అయిపోతూ వస్తుంది కాబట్టి మనకి లిథియంని జాగ్రత్తగా వాడుకోవడం, అమ్మిన వాళ్ళు మంచి లిథియం బ్యాటరీ ప్యాక్ని కస్టమర్స్కి ఇస్తున్నారా లేదా అనే పూర్తి సమాచారాన్ని ట్రాక్ చేయాలనే ఉద్దేశంతో ఈ బీ-ప్యాన్ అనే ఒక సిస్టమ్ తీసుకొచ్చారు. అందుకనే బ్యాటరీ లైఫ్ సైకిల్స్ని ట్రాక్ చేస్తారనమాట. బీ-ప్యాన్ సంబంధించిన నెంబర్తో పాటుగా ఒక క్యూఆర్ కోడ్ కూడా ఇస్తారు. ఇక్కడ మీ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది చూసారా, ఈ క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేస్తే చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట. లైక్ మ్యానుఫ్యాక్చర్, అసలు ఎవరి బ్యాటరీ ప్యాక్ని తయారు చేస్తారు ఆ సమాచారం తెలుసుకోవచ్చు. బ్యాటరీ యొక్క కెమిస్ట్రీని తెలుసుకోవచ్చు అనమాట. అది ఎన్ఎంసీనా లేకపోతే ఎల్ఎఫ్పీనా, ఇలా డిఫరెంట్ కెమిస్ట్రీ ఏదైతే తెలుసుకోవచ్చు. అలానే బ్యాటరీ ప్యాక్ యొక్క ఏహెచ్ గురించి తెలుసుకోవచ్చు. ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఏ సంవత్సరంలో ఈ బ్యాటరీ ప్యాక్ ని తయారు చేశారో తెలుసుకోవచ్చు. మ్యానుఫ్యాక్చరర్ యొక్క నేమ్ ని తెలుసుకోవచ్చు. మ్యానుఫ్యాక్చర్ యొక్క ఆరిజిన్ తెలుసుకోవచ్చు. అంటే మ్యానుఫ్యాక్చర్ తయారు చేసిన వాళ్ళ పేరు ఉంటుంది. ఆరిజిన్ అంటే వాళ్ళు తయారు చేస్తుంది ఇండియాలో తయారు చేస్తారా లేకపోతే చైనా దేశంలో తయారు చేస్తారా, ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ ప్రింట్ అండ్ కోడ్ ఉంటుంది, ప్లస్ ఇది ఈ 21 సంబంధించిన డిజిట్ నెంబర్ తో పాటుగా క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఈ బ్యాటరీ ప్యాక్ లో ఏమైనా సర్వీసెస్ చేశారా, ఆ సర్వీస్ చేసే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఒక డిజిటల్ రికార్డ్ రూపంలో అది సేవ్ అవుతూ ఉంటుంది అనమాట. జస్ట్ ఒకసారి ఊహించుకోండి, మీరు బీటెక్ చదువుతున్నప్పుడు లేకపోతే ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు కాలేజ్ ప్రకారంగా ఇంటర్నల్ ఎగ్జామ్స్ జరుగుతాయి, లేకపోతే ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ జరుగుతాయి. బట్ ఈ పర్టికులర్ మార్క్స్ అన్ని కూడా
మీరు ఎలా తెలుసుకుంటారు? మీ హాల్ టికెట్ నెంబర్ ద్వారా మీ ప్రాసెస్ అంతా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటుంది. మీరు ఒకసారి ఫెయిల్ అయితే మళ్ళీ మీరు సప్లిమెంటరీ ఎగ్జామ్ రాసి మళ్ళీ పాస్ అయ్యారు అనుకోండి, అది అప్డేట్ అయిన ఇన్ఫర్మేషన్ కూడా జస్ట్ మీరు హాల్ టికెట్ ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటారు. ఎగ్జాక్ట్గా ఈ బ్యాటరీ ప్యాక్ యొక్క చరిత్ర అంతా కూడా బీపాన్ రూపంలో పొందుపరుస్తారు అనమాట. అది బ్యాటరీ ప్యాక్ తయారు చేసిన సంఘటనలు, దాని తర్వాత ఏమైనా సర్వీస్ చేసిన సంఘటనలు కానివ్వండి, దాన్ని ఎవరు తయారు చేస్తారు, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. లేదంటే ఆ బీపాన్ సంబంధించిన నెంబర్ ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. మ్యానుఫ్యాక్చర్ యొక్క డీటెయిల్స్ని స్టోర్ చేసుకుంటుంది. బ్యాటరీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా బీపాన్ సంబంధించిన నెంబర్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అనమాట. అసలు దీన్ని తీసుకురావడానికి ముఖ్యమైన విషయం ఏంటంటే బ్యాటరీ లైఫ్ సైకిల్స్ గురించి, బ్యాటరీ లైఫ్ సైకిల్ కౌంట్ తెలుసుకోవడం కోసం ఇవాళ కంపెనీ వాళ్ళు చాలా వరకు 2 వీలర్ కానివ్వండి, 3 వీలర్ 4 వీలర్ కంపెనీస్ ఏం చెప్తున్నాయి, ఎలక్ట్రిక్ వెహికల్ కొన్న తర్వాత బ్యాటరీ ప్యాక్ లైఫ్ వచ్చి 3 years పాటు లైఫ్ అని చెప్తున్నారు. సో 3 years పాటు లైఫ్ అని చెప్తున్నారు, కానీ విత్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ టైంలోనే బ్యాటరీ ప్యాక్ ఏమన్నా ఇష్యూ వచ్చింది అనుకోండి, కస్టమర్ మళ్ళీ కంపెనీ దగ్గరికి వెళ్ళి ఇలా మా లైఫ్ తగ్గిపోయింది, బ్యాటరీ ప్యాక్ ఏదో ప్రాబ్లం వచ్చిందంటే మీరు సరిగ్గా సర్వీస్ చేయించుకోలేదు అని చెప్పి బ్యాటరీ ప్యాక్ వారంటీని అవాయిడ్ చేసే అవకాశం కూడా ఉంటుంది కదా. సో మరి దానికి ప్రూఫ్ ఏముంటుంది? అసలు నిజంగా అన్ని లైఫ్ సైకిల్స్ వాడలేదు తెలుసుకోవాలనుకుంటే ఇలాంటి ఒక బీపాన్ నెట్వర్క్ ఉంటే దానికి సంబంధించిన యూసేజ్ అంతా కూడా ఒక డిజిటల్ రికార్డులో మెయింటైన్ అవుతుంది. కాబట్టి ఇన్ని లైఫ్ సైకిల్స్ వాడారని చెప్పి సమాచారం స్టోర్ చేసుకుంటుంది అనమాట. సో ఒక ప్రూఫ్ ఇవ్వడం కోసం కస్టమర్కి ఒక పాజిటివ్ విషయం కింద బ్యాటరీ లైఫ్ సైకిల్స్ ట్రాక్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అంతేకాదు భవిష్యత్తులో వెహికల్ కొన్న తర్వాత 5 years పాటు వారంటీ, 8 years పాటు ఎక్స్టెండ్ వారంటీ తీసుకున్న కస్టమర్స్ ఉంటారు. బట్ అన్ని ఇయర్స్ పాటు మరి ప్రాపర్గా లైఫ్ సైకిల్స్ ఎన్ని వాడారో తెలియాలంటే అన్లెస్ అంటే ఆ వెహికల్ సంబంధించిన డేటాలో కంపెనీ వాళ్ళ వరకు ట్రాక్ చేసుకోగలుగుతున్నారు, కానీ కస్టమర్కి డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ షేర్ చేయట్లేదు కదా ఏ కంపెనీ. బట్ ఎప్పుడైతే ఈ బీపాన్ సంబంధించిన ప్రాసెస్ కంప్లీట్గా అప్రూవల్లోకి వెళ్తుందో అప్పుడు కస్టమర్కి కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనమాట. నిజంగా ఎన్ని లైఫ్ సైకిల్స్ నేను యూజ్ చేసుకున్నా లేదా అని సమాచారం తెలుస్తుంది. నెక్స్ట్ ఈ బ్యాటరీ ప్యాక్ యొక్క హెల్త్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు. సో హెల్త్ తెలుసుకోవచ్చు, ఒకవేళ ఈ బ్యాటరీ ప్యాక్ ఏమైనా ఓవర్ హీటింగ్ అవుతుందా అనే సమాచారాన్ని కూడా ఈ బీపాన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇన్ కేస్ ఆ బ్యాటరీ ప్యాక్ రిపేర్స్ అవసరమా లేకపోతే రీప్లేస్మెంట్ అవసరమా, ఈ ఇన్ఫర్మేషన్ కూడా బీపాన్ ద్వారా కూడా ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు గమనిస్తే ట్రాక్స్ హెల్త్ సైకిల్స్ అండ్ సేఫ్టీ ఈవెంట్స్. సో కస్టమర్ సంబంధించిన సేఫ్టీ కోసం ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ట్రాక్ చేస్తుంది. నెక్స్ట్ ముఖ్యంగా ఫేక్ బ్యాటరీస్ మరియు సేఫ్టీని పెంచడం కోసం ఈ నామ్ అని తీసుకొచ్చారన్నమాట. సో కంపెనీ వాళ్ళు చెప్పేసి ఈ బ్యాటరీ ప్యాక్ అని చెప్పి అమ్మేశారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమీ తెలియదు. రేపు పొద్దున్న కస్టమర్కి ఏమైనా ఇష్యూ వచ్చినప్పుడు ప్రూఫ్ చూపించాలిగా. బట్ ఈ బీపాన్ ఉండడం వల్ల నిజంగా నిజమే ఈ బ్యాటరీ ప్యాక్ ఈ వ్యక్తిది అని తెలుసుకోవడం కోసం ఈ బీపాన్ నెట్వర్క్ హెల్ప్ అవుతుంది. ప్రీవియస్ గా కొంతమంది కస్టమర్స్ మాకు కామెంట్ పెట్టారు, మేము లిథియం అయిన బ్యాటరీ ప్యాక్ వెహికల్ కొన్నాం, వాడేము, కస్టమర్ ఏదో బ్యాటరీ ప్యాక్ ఇష్యూ వచ్చిందని చెప్పి కంపెనీ వాళ్ళకి ఇచ్చాము, బట్ మాకు మళ్ళీ ఆ రిపేర్ చేసి మాకు ఇచ్చిన బ్యాటరీ ప్యాక్ అది కాదు అని చెప్పి చాలా మంది కస్టమర్ చెప్పారు. బట్ ఇప్పుడు ఈ బీపాన్ ఉండడం వల్ల ఆ చేయడానికి అవకాశం ఉండదు అనమాట. ఎందుకంటే దీనికి ఒక స్పెసిఫిక్ బీపాన్ ఉంటుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఆ పర్టికులర్ డిజిటల్ రికార్డ్ లోనే సేవ్ అవుతాయి. ఇన్ కేస్ ఆ బ్యాటరీ ప్యాక్ ని మార్చిద్దాం అంటే మీరు బీపాన్ లో తెలిసిపోతుంది అనమాట. ఓకే ఈ ఫోన్ నాది కాదు అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? IMEI నెంబర్ ద్వారా ఎగ్జాక్ట్ గా బీపాన్ ద్వారానే ఈ బ్యాటరీ ప్యాక్ మీదో కాదు మీరు చెప్పగలుగుతారు అనమాట. సో అలాంటి ఒక పవర్ అనేది కస్టమర్ కి లభిస్తుంది. అలానే వారంటీ అనేది క్లియర్ గా తెలుస్తుంది. యూజ్డ్ బ్యాటరీ ప్యాక్ ఏమైనా చేంజ్ చేస్తారా లేదనే సమాచారం కూడా తెలుస్తుంది కస్టమర్ కి. రేపొద్దున్న భవిష్యత్తులో వచ్చే అతిపెద్ద ఛాలెంజ్ బ్యాటరీ ప్యాక్ యొక్క రీసైక్లింగ్ అనేది మెరుగుపడుతుంది. ఎందుకంటే కంపెనీ వాళ్ళు వెహికల్ తో పాటు బ్యాటరీ పెట్టి అమ్ముతారు కదా, తర్వాత ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత దాన్ని రీసైకిల్ చేస్తున్నారా లేదా అనేది ప్రీవియస్ గా ఒక డేటా ఉండేది కాదు. బట్ ఇప్పుడు బీపాన్ వచ్చిన తర్వాత డైరెక్ట్ గవర్నమెంటే ట్రాక్ చేస్తుంది. కాబట్టి ఓకే ఈ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉదాహరణకు ఒక 8 years వాడేశారు, సో ఇప్పుడు దీన్ని రీసైకిల్ చేయాల్సిన టైం వచ్చింది, దీని లైఫ్ సైకిల్స్ అయిపోయినాయి అని అనగానే గవర్నమెంటే కంపెనీ వాళ్ళకి ఇంటిమేషన్ చేయడం ఈ లైఫ్ అయిపోయింది, లేకపోతే కస్టమర్కి ఇంటిమేట్ చేసి ఈ బ్యాటరీ ప్యాక్ రీసైకిల్ చేయడం లాంటి ప్రాసెస్ చేస్తారన్నమాట. రీసైక్లింగ్ యొక్క కాంప్లెక్సిటీస్ తగ్గుతాయి అనమాట. సో తద్వారా ఏదైనా పాత బ్యాటరీ ప్యాక్స్ లో ఏమైనా లిథియం ఉంటే కనుక దాన్ని మళ్ళీ రీయూజ్ చేసుకుని కొత్త బ్యాటరీ ప్యాక్స్ లో తయారు చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఓవరాల్ గా ఈ బీపాన్ నెట్వర్క్ ద్వారా కస్టమర్స్ కి చాలా అడ్వాంటేజెస్ కనిపిస్తున్నాయి. ఫేక్ వారంటీ క్లెయిమ్స్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఒరిజినల్గా నిజంగా కస్టమర్కి వారంటీ ప్రాబ్లం వస్తే రియల్గా జెన్యూన్ ప్రాబ్లం లేదని తెలియడానికి అవకాశం ఉంటుంది. కంపెనీ ఏమైనా ఇబ్బందులు పెట్టడానికి అవకాశాలు తగ్గుతాయి, ఎందుకంటే బీపాన్లో ప్రతి ఇన్ఫర్మేషన్ ట్రాక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ కంపెనీ వాళ్ళు క్వాలిటీ లెస్ బ్యాటరీ ప్యాక్స్ యూజ్ చేస్తే దానివల్ల ఏమైనా ఇష్యూస్ వస్తే దానివల్ల బీపాన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఒకవేళ కస్టమర్ ఏమైనా బ్యాటరీ ప్యాక్ రిపేర్ వచ్చి బ్యాటరీ ప్యాక్ ఇస్తే మళ్ళీ రీప్లేస్మెంట్ చేసుకునే టైంలో వేరే బ్యాటరీ ప్యాక్ మారిస్తే ఆ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఒకవేళ నిజంగా మారిస్తే ఆ సమాచారాన్ని ఖచ్చితంగా కంపెనీ వాళ్ళు చెప్పాలి కస్టమర్కి. మార్చేద్దాం అంటే బీపాన్లో తేడా వచ్చేస్తుంది, కస్టమర్ ట్రాక్ చేసుకుంటారు. కాబట్టి ఇలాగ ఒక ట్రాన్స్పరెంట్ మెథడాలజీని ఇప్పుడు గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయబోతుంది. యాజ్ ఆఫ్ నో అయితే ఇమీడియట్గా 2026లో
వచ్చేస్తుందా అనేది ఇంకా క్లారిటీ లేదు, కానీ మోస్ట్లీ త్వరలోనే ఈ బీ ప్యాన్ అనే ఒక సిస్టమ్ని ప్రతి ఎలక్ట్రిక్ వెహికల్లో కూడా ఇంక్లూడ్ చేసే అవకాశం కనిపిస్తుంది. మీకు ఇప్పటిదాకా చెప్పింది 2-వీలర్, 3-వీలర్, 4-వీలర్, నాట్ ఓన్లీ ప్రైవేట్ వెహికల్స్, కార్స్ అనే కాదు, బస్సెస్లో కూడా యూజ్ చేస్తారు. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా ఇంపార్టెంటే కాబట్టి పబ్లిక్ వాడే వెహికల్స్లో కూడా బ్యాటరీ ప్యాక్స్ యూజ్ చేస్తారు. కాబట్టి ఇలా అన్ని వెహికల్స్లో కూడా బ్యాటరీ ప్యాక్ సంబంధించిన ట్రాకింగ్ ఇక మీదట గవర్నమెంటే చేయబోతుంది. సో మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన బ్యాటరీ ప్యాక్ వారంటీ క్లెయిమ్స్ మీద ఇబ్బందులు తగ్గించే విధంగా బీ ప్యాన్ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. సో త్వరలో ఈ బీ ప్యాన్ సంబంధించిన ఇంప్లిమెంటేషన్ రావాలని, దానివల్ల కస్టమర్స్కి అడ్వాంటేజెస్ ఉండాలని చెప్పి అయితే ఆశిద్దాం అనమాట. మేము ఆశించే విషయం దీనికి సంబంధించిన ట్రాకింగ్ గవర్నమెంట్ దగ్గర ఉంటే బెస్ట్. సో డైరెక్ట్ కంపెనీ కన్నా కూడా గవర్నమెంట్ ఉందనుకోండి, మరింత ట్రాన్స్పరెంట్గా గవర్నమెంట్ నుంచే ఇన్ఫర్మేషన్ కస్టమర్స్కి నిజమా ఇది కాదా ఒక మీడియేటర్ కింద ఉంటుంది కాబట్టి అడ్వాంటేజెస్ అనేది మరింతగా ఉంటాయన్నమాట. సో దీనికి సంబంధించిన డీటెయిల్ డాక్యుమెంట్ ఇదనమాట. దీని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాం. ఒకవేళ మీరు నీకు డాక్యుమెంట్లో ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్స్ కావాలనుకుంటే ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. మొత్తం డాక్యుమెంట్ వచ్చి 49 పేజెస్ డాక్యుమెంట్ అనమాట. బట్ నేను మీకు ఈజీగా అర్థం అవడం కోసం జనరల్ కేసెస్లో ఎగ్జాంపుల్స్ అయితే మీకు అయితే ఒక డయాగ్రామ్ రూపంలో అయితే మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నానండి. ఈ పారామీటర్స్ డిఫరెంట్ పారామీటర్స్ అన్ని కూడా ఈ బీ ప్యాన్ లో అయితే ఇంటిగ్రేట్ చేస్తారనమాట. మనిషికి ఆధార్ కార్డ్ ఎలాగో ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ ప్యాక్ కూడా ఈ బీ ప్యాన్ అనే ఒక సరికొత్త ఆధార్ సిస్టమ్ అయితే గవర్నమెంట్ ప్రవేశపెట్టబోతున్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ పిలిచినది మీ ఓనర్షిప్ మాతో షేర్ అయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ అనే ఫామ్ పిలిచేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్, ఆటోమొబైల్ ఎంవీఎస్ తెలుగు ఛానల్, ఏ కనుక ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.